మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైనటువంటి పురుష సూక్తము నుండి ఇవాళ 3 మంత్రాలని పారాయణ చేసుకొని ఆ పరమపురుషుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఋషులు తమ తపస్సు ద్వారా ఆ పరమపురుషుని ఏ రూపంలో దర్శించారో ఆ వర్ణనయే పురుష సూక్తం. ఇది ఋగ్వేదం నుండి గ్రహింపబడినటువంటిది. ఇందులో మనకి 25 మంత్రాలు కనిపిస్తాయి. ఇవాళ మనం మొదట శాంతి మంత్రం, అలాగే 3 మంత్రాలని పారాయణ చేసుకొని ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగుళం. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యజ్జ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతో జాయాగచ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. ఓ పరమాత్మ, యజ్ఞకార్యాలలో యజ్ఞపతివి నీవు. దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నీ దివ్య వైభవాన్ని కీర్తించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. ద్విపాదజీవులైనటువంటి మానవులు, చతుష్పాదులైనటువంటి పశువులు, సకల జీవరాశులకు శాంతిని, క్షేమాన్ని అనుగ్రహించు తండ్రి అని మనం ఆ శాంతి మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాం. ఓం సహస్రశీర్షా పురుషః. మరి ఆ భగవంతుడు, ఆ పరమపురుషుడు సహస్రశీర్ష. సహస్ర అంటే 1000 అని ఒక అర్థం, కానీ ఇక్కడ అనంతం, లెక్కలేనన్ని. అనంత శీర్ష అంటే అనంతమైనటువంటి శిరస్సులు కలిగిన వాడు. సహస్రాక్షః అనంతమైనటువంటి నేత్రములు కలిగిన వాడు. సహస్రపాత్ అనంతమైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. స భూమిం విశ్వతో వృత్వా ఈ భూమండలమంతా వ్యాపించినటువంటి వాడు ఆ పరమపురుషుడు. అత్యతిష్ఠద్దశాంగులం అయినప్పటికీ ఆ భగవంతుణ్ణి మనసారా భజిస్తే, ధ్యానిస్తే ఆయనని దశాంగుళం 10 అంగుళాలు, 12 అంగుళాలు 1 అడుగు అంటాం. అంటే అడుగు కంటే తక్కువే 10 అంగుళాల రూపంలో ఆయనని దర్శించవచ్చు. ఎప్పుడు మనం ఆయన్ని ధ్యానించినట్లయితే ఆ పరమపురుషుడు మన నాభిస్థానము నుండి హృదయం అంటే ఆ హృదయాకాశంలో ఆ విరాణ్మూర్తిని అంత సూక్ష్మ రూపంలో కూడా దర్శించవచ్చు. ఎలా సాధ్యం అంటే, ఇంత చిన్న స్క్రీన్ పైన, సెల్ ఫోన్ స్క్రీన్లో మనం మొత్తం ప్రపంచాన్ని ఎలా దర్శిస్తున్నామో అలా మన హృదయాకాశంలో ఆ భగవంతుడి యొక్క సూక్ష్మ రూపాన్ని కూడా దర్శించవచ్చు. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. యద్భూతం ఏదైతే గడిచిపోయిందో, యచ్చ భవ్యం ఏదైతే రాబోతూ ఉందో, ఏవేదగం సర్వం ఏవ ఇదగం సర్వం ఇప్పుడు ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ మొత్తం అంతా కూడా పురుష, ఆ పరమపురుషుడి యొక్క రూపమే, ఆ పరమపురుషుడి యొక్క మహాత్మ్యమే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా ఆ భగవంతుడి స్వరూపమే. ఉతామృతత్వస్యేశానః. ఉత అమృతత్వస్య ఈశానః. అమృతం అంటే మృతము లేనటువంటి, మరణము లేనటువంటి, ఆ మరణము లేనటువంటి స్థితికి ఈశానః ఆయనే అధిపతి. మరణము లేని అమృతత్వ స్థితికి అధిపతి ఆ భగవంతుడే. యదన్నేనాతిరోహతి. ఎందువల్ల అంటే
ఆయన ఈ జడ ప్రపంచాన్ని అధిగమించినటువంటి వాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయనే, ఈ ప్రపంచాన్ని అధిగమించిన వాడు ఆయనే. కాబట్టి ఆ అమృతత్వ స్థితికి ఆయనే అధిపతి. ఏతావానస్య మహిమ, ఏదైతే మనం దర్శిస్తూ ఉన్నామో ఈ సకల సృష్టి అంతా కూడా ఆ భగవంతుడి యొక్క మహిమ. అతో జాయాగచ్చ పూరుష, అయితే మనం ఈ చూస్తున్న వాటికంటే కూడా ఆ భగవంతుడు ఎంతో శ్రేష్ఠుడు. పాదోస్య విశ్వభూతాని, ఇప్పుడు మనకు చూస్తున్న అంటే ఈ భగవంతుడు ఉద్భవించినటువంటి ఈ రూపాలన్నీ కూడా, ఈ సృష్టి అంతా కూడా, ఈ లోకాలన్నీ కూడా ఆయనలోని పాదం అంటే పావు భాగం మాత్రమే. ఇక్కడ అర్థం పాద అంటే పావు భాగం. ఆయన యొక్క మహిమలో పావు భాగం మాత్రమే మనం ఇప్పుడు దర్శించగలుగుతున్నాం. త్రిపాదస్యామృతం దివి, మరి మిగిలిన ముప్పావు భాగం ఏమిటంటే వినాశము లేని ఆ గగనములో ఉంది. మిత్రులారా, తర్వాతి మంత్రాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.